ఇప్పుడు మనం మల్టీ స్టేజ్ గ్రాఫ్ యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ గురించి డిస్కస్ చేద్దాము. ఇందులో మనకి 2 అప్రోచెస్ ఉన్నాయి మల్టీ స్టేజ్ గ్రాఫ్ని సాల్వ్ చేయడానికి. ఈ వీడియోలో మనం బ్యాక్వర్డ్ అప్రోచ్ గురించి డిస్కస్ చేద్దాము. ప్రీవియస్ వీడియోలో ఫార్వర్డ్ అప్రోచ్ గురించి డిస్కస్ చేసాము. సో మల్టీ స్టేజ్ గ్రాఫ్ అంటే ద గివెన్ గ్రాఫ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ స్టేజెస్. సో ఇక్కడ మనకి మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. వేర్ ఈజ్ స్టేజ్ కంటైన్స్ సమ్ వర్టిసెస్. సపోజ్ ఇది ఒక స్టేజ్ అనుకోండి. లెట్ ది స్టేజ్ ఈజ్ V1. ఈ స్టేజ్లో మనకి 1 అనే వర్టెక్స్ ఉంది. లెట్ ది స్టేజ్ ఈజ్ V2. ది స్టేజ్ కంటైన్స్ 2 వర్టిసెస్. ఇది V3 అనుకుందాము. ఇందులో మనకి 3 వర్టిసెస్ ఉన్నాయి. లెట్ ఇట్ బి V4. ఇందులో 2 వర్టిసెస్ ఉన్నాయి. లెట్ ఇట్ బి V5. ఇందులో 1 వర్టెక్స్ ఉంది. ఇక్కడ మనకి మల్టీ స్టేజ్ గ్రాఫ్ యొక్క మేజర్ ఇక్కడ మనకి ఇది మల్టీ స్టేజ్ గ్రాఫ్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఫార్వర్డ్ అప్రోచ్ గురించి డిస్కస్ చేసాము. ఫార్వర్డ్ అప్రోచ్ అంటే మనం లాస్ట్ స్టేజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. లాస్ట్ స్టేజ్లో ఉన్న డెస్టినేషన్ వర్టెక్స్ యొక్క కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ విధంగా ఫైండ్ అవుట్ చేస్తూ వచ్చి 9 తర్వాత 7, 7 తర్వాత 8, 4, 5, 6 అలా లాస్ట్లో 1 అంటే ఫస్ట్ స్టేజ్ యొక్క కాస్ట్ని డిటర్మైన్ చేస్తాము. వేరియాస్ బ్యాక్వర్డ్ అప్రోచ్లో ఏం చేస్తామంటే స్టార్టింగ్ స్టేజ్ దగ్గర నుంచి అంటే V1 దగ్గర నుంచి మనం కంటిన్యూ చేస్తాము. అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో మనం డెస్టినేషన్ వర్టెక్స్ యొక్క కాస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇక్కడ మనం ఈ ఫిల్ చేయడానికి ఇక్కడ ఒక టేబుల్ కన్స్ట్రక్ట్ చేసాము. ఇక్కడ మనకి V స్టాండ్స్ ఫర్ వర్టిసెస్. టోటలీ 9 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి 1 to 9 రాసాము. కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్టెక్స్. అంటే ఫస్ట్ వర్టెక్స్ యొక్క కాస్ట్ ఎంత, సెకండ్ వర్టెక్స్ యొక్క కాస్ట్ ఎంత అట్లా. D అంటే ఏంటంటే ఇక్కడ మనకి మల్టిపుల్ ఎడ్జెస్ ఉన్నాయి. మల్టిపుల్ ఎడ్జెస్ ఉన్నప్పుడు అందులో ఏ ఎడ్జ్ యొక్క వర్టెక్స్ అనేది మినిమం కాస్ట్ ప్రొడ్యూస్ చేసింది. సో దానికోసం మనం D యూజ్ చేస్తాము. ఇప్పుడు 1 by 1 చేద్దాము. సో ఇది మనకి బ్యాక్వర్డ్ అప్రోచ్ కాబట్టి మనం ఏం చేయాలి అంటే స్టేజ్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇది స్టేజ్ 1. స్టేజ్ 1లో మనం ఏం చేయాలి అంటే కాస్ట్ ఆఫ్ ఇందులో మనకి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ నెంబర్ పాస్ చేయాలి, సెకండ్ వర్టెక్స్ని పాస్ చేయాలి. సో స్టేజ్ నెంబర్ 1 వర్టెక్స్ 1. ఇక్కడ మనకి సోర్స్ వర్టెక్స్ 1, డెస్టినేషన్ వర్టెక్స్ కూడా 1. వై? బికాజ్ 1 యొక్క మనం కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో 1 to 1 మనకి ఎటువంటి ఎడ్జ్ లేదు కాబట్టి దీని యొక్క కాస్ట్ ఎంత అయింది అంటే 0 అయింది, 0 అయింది. సో ఇప్పుడు మనం దాన్ని ఫిల్ చేయాలి. సో ఇక్కడ 1 అంటే వర్టెక్స్. సో కాస్ట్ ఆఫ్ 1 అంటే ఎంత? 0. సో ఇక్కడ D అంటే ఏంది? ఇక్కడ మనకి ఒక వర్టెక్సే ఉంది కాబట్టి D వాల్యూ 1 అయింది. తర్వాత మనం స్టేజ్ 2లో క్యాలిక్యులేట్ చేయాలి. సో స్టేజ్ 2 అంటే ఇది. ఇందులో మనకి 2 వర్టిసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 అంటే సెకండ్ స్టేజ్. సో ఇందులో మనం ఏం చేయాలి అంటే 2, 2 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సెకండ్ స్టేజ్, సెకండ్ వర్టెక్స్ డిటర్మైన్ చేయాలి. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఫార్వర్డ్ అప్రోచ్ లాగానే ఎడ్జ్ కాస్ట్ని మనం కన్సిడర్ చేస్తాము. బట్ ఫార్వర్డ్ అప్రోచ్లో మనం ఏం చేస్తామంటే అవుట్ గోయింగ్ ఎడ్జెస్ మీద ఫోకస్ చేస్తాము. అంటే సపోజ్ 4 క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి. 4 యొక్క అవుట్ గోయింగ్ ఎడ్జెస్, ఇదొక అవుట్ గోయింగ్ ఎడ్జ్, ఇదొక అవుట్ గోయింగ్ ఎడ్జ్, అందులో మినిమం వాల్యూ తీసుకుంటాము. బట్ బ్యాక్వర్డ్ అప్రోచ్లో మనం ఏం చేయాలి అంటే ఇన్కమింగ్ ఎడ్జ్ మీద ఫోకస్ చేయాలి. సో C ఆఫ్ I, J. సో C అంటే ఎడ్జ్ కాస్ట్ ఫ్రమ్ వర్టెక్స్ I టు వర్టెక్స్ J. సపోజ్ ఇక్కడ మనం 2 డిటర్మైన్ చేయాలి అనుకోండి. సో 2కి ఎన్ని ఉన్నాయి మనకి ఇన్కమింగ్ ఎడ్జెస్? ఒక్క ఎడ్జే ఉంది. సో ఆ ఎడ్జ్ కాస్ట్ అనేది ఆ కాస్ట్ అనేది దాని యొక్క కాస్ట్ అయిపోతుంది. సో C ఆఫ్ ఇక్కడ I అంటే ఏంది? సోర్స్ వర్టెక్స్ 1, డెస్టినేషన్ వర్టెక్స్ అంటే ఏంది? 2. సో C ఆఫ్ 1, 2 ఎంత? C ఆఫ్ 1, 2 ఎంత? 5. సో కాస్ట్ ఆఫ్ సెకండ్ వర్టెక్స్ అంటే ఎంత? 5. సో ఇప్పుడు D వాల్యూ ఏంది? ఇక్కడ 2 అనేది ఓన్లీ 1తో మాత్రమే అసోసియేట్ అయింది, 1తో మాత్రమే ఎడ్జ్ ఉంది కాబట్టి అదే మనకి D వాల్యూ అయింది. సో అదేవిధంగా స్టేజ్ 2లో మనం ఏం చేయాలి? కాస్ట్ ఆఫ్ సెకండ్ స్టేజ్ థర్డ్ వర్టెక్స్ డిటర్మైన్ చేయాలి. సో థర్డ్ వర్టెక్స్ అనేది సెకండ్ స్టేజ్లో ఉంది. సో దీనికి ఏమైంది? ఇప్పుడు C ఆఫ్ 1, సోర్స్ వర్టెక్స్ 1 అయింది, డెస్టినేషన్ వర్టెక్స్ 3 అయింది. సో 1, 3 అంటే ఎంత? 2. అంటే కాస్ట్ ఆఫ్ 3 ఎంత? 2. ఇప్పుడు D వాల్యూ ఏమైంది? ఇక్కడ 3 అనేది ఓన్లీ 1తో మాత్రమే ఎడ్జ్ ఉంది కాబట్టి ఆ 1 రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం స్టేజ్ 3 చూద్దాము. స్టేజ్ 3. సో స్టేజ్ 3లో ఏం చేయాలి మనం? 4, 5, 6 డిటర్మైన్ చేయాలి కాస్ట్. సో కాస్ట్ ఆఫ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ వర్టెక్స్.
ఇక్కడ మనకి మల్టిపుల్ ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి మినిమం వాల్యూ ఇచ్చేయాలి. సో ఇక్కడ 4 డిటర్మైన్ చేస్తున్నాము. ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంది, మల్టిపుల్ ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి మనం మిన్ యూజ్ చేస్తున్నాం. సో అందులో మనకి మినిమం వాల్యూ. సో మిన్ ఆఫ్, సో ఈ ఎడ్జ్ అంటే ఏమొస్తుంది, C of 2, 4. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సెకండ్ వర్టెక్స్ యొక్క కాస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది బ్యాక్వర్డ్ అప్రోచ్ కాబట్టి మనం ఏం చేయాలి అంటే బీ కాస్ట్ ఆఫ్ అని చెప్పి రాయాలి. సో బీ కాస్ట్ అంటే బ్యాక్వర్డ్ అప్రోచ్, ఇట్ ఈస్ అన్ ఇన్కమింగ్ ఎడ్జ్. సో సెకండ్ వర్టెక్స్ ఏ స్టేజ్లో ఉంది, సెకండ్ స్టేజ్లో ఉంది. సో 2, 2, సెకండ్ ఇన్కమింగ్ ఎడ్జ్ అయింది 4కి 3, 4. సో C of 3, 4 ప్లస్ బీ కాస్ట్ ఆఫ్. ఇప్పుడు ఏం చేయాలి, థర్డ్ వర్టెక్స్ అనేది ఏ స్టేజ్లో ఉంది, సెకండ్ స్టేజ్లో ఉంది. సో 2, 3. ఇప్పుడు చూద్దాము, దట్ ఈజ్ ఈక్వల్ టు మిన్ ఆఫ్. సో C of 2, 4 అంటే ఎంత, 3. అదేవిధంగా 3, 4 అంటే ఎంత, 6 ప్లస్ బీ కాస్ట్ ఆఫ్ 2, 2 అంటే ఏంది, సెకండ్ వర్టెక్స్ కాస్ట్, దట్ ఈస్ 5. నెక్స్ట్ బీ కాస్ట్ ఆఫ్ 2, 3 అంటే థర్డ్ వర్టెక్స్ కాస్ట్, దట్ ఈస్ 2. సో 3 + 5 అంటే 8, 6 + 2 అంటే 8. సో రెండు సేమ్ వాల్యూస్ కాబట్టి మినిమం వాల్యూ అంటే ఏమొస్తుంది, 8 వస్తుంది. సో 8 అనేది 2 ఎడ్జెస్ యొక్క కాస్ట్ అదే కాబట్టి మనం 2 తీసుకోవాలి. సో ఫస్ట్ వర్టెక్స్ ఏంది 2, సెకండ్ వర్టెక్స్ ఏంది 3. సో 2, 3. సో 2 మినిమం వాల్యూ. సో మనం 2 తీసుకున్నా మినిమం పాత్ వస్తుంది, 3 తీసుకున్నా కూడా మినిమం పాత్ వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా థర్డ్ స్టేజ్లో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, థర్డ్ స్టేజ్లో ఫిఫ్త్ వర్టెక్స్ యొక్క కాస్ట్ కూడా డిటర్మైన్ చేయాలి. సో కాస్ట్ ఆఫ్ 3, 5 దట్ ఈజ్ ఈక్వల్ టు మినిమం ఆఫ్. బట్ ఇక్కడ మనకి 5కి ఒక్క ఇన్కమింగ్ ఎడ్జే ఉంది కాబట్టి మినిమం తీసుకున్నా తీసుకోపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు. 3, 5. సో C of 3, 5 ప్లస్ బీ కాస్ట్ ఆఫ్ థర్డ్ వర్టెక్స్ యొక్క కాస్ట్ డిటర్మైన్ చేయాలి. బట్ థర్డ్ వర్టెక్స్ ఎందులో ఉంది, సెకండ్ స్టేజ్లో ఉంది. C of 3, 5 అంటే ఎంత, 3, 5 అంటే ఈ ఎడ్జ్ అంటే ఎంత, 5. తర్వాత బీ కాస్ట్ ఆఫ్ 2, 3 అంటే థర్డ్ వర్టెక్స్ యొక్క కాస్ట్ ఎంత, థర్డ్ వర్టెక్స్ ఎంత, 2. సో 5 + 2 అంటే ఎంత, 7. సో ఇక్కడ మనకి ఓన్లీ 1 వాల్యూవే ఉంది కాబట్టి ఆ వాల్యూ రాస్తే సరిపోతుంది. సో ఇది దేని యొక్క ఎడ్జ్, ఇది 3తో అసోసియేట్ అయింది 5 అనేది కాబట్టి 3 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఏం చేయాలి, ఇప్పుడు మనం థర్డ్ స్టేజ్లో సిక్స్త్ వర్టెక్స్ ఉంది. సో కాస్ట్ ఆఫ్ 3, 6 ఈక్వల్ టు మినిమం ఆఫ్. సో 6కి మనకి 2 ఇన్కమింగ్ ఎడ్జెస్ ఉన్నాయి, ఒకటి 2తో అసోసియేట్ అయింది, ఇంకోటి 3తో అసోసియేట్ అయింది. సో C of 2, 6 ప్లస్ బీ కాస్ట్ ఆఫ్ సెకండ్ వర్టెక్స్ అనేది సెకండ్ స్టేజ్లో ఉంది 2, 2. నెక్స్ట్ సెకండ్ ఎడ్జ్ ఏంది 3తో ఉంది, 3, 6 ప్లస్ బీ కాస్ట్ ఆఫ్. సో 3 ఎక్కడ ఉంది మనకి, సెకండ్ స్టేజ్లో ఉంది. సో 2, 3. ఇప్పుడు ఒకసారి చూద్దాం, దట్ ఈజ్ ఈక్వల్ టు మినిమం ఆఫ్. C of 2, 6 అంటే ఎంత, దట్ ఈజ్ 3. తర్వాత 3, 6 అంటే ఎంత, దట్ ఈజ్ 8. తర్వాత సెకండ్ వర్టెక్స్ థర్డ్ వర్టెక్స్ కాస్ట్, సెకండ్ వర్టెక్స్ 5, థర్డ్ వర్టెక్స్ 2. సో 5, 2. సో 3 + 5 అంతా 8, 8 + 2 అంటే ఎంత, 10. సో మినిమం వాల్యూ ఏంది 8. సో 8 ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ ద సిక్స్త్ వర్టెక్స్. సో ఏది మినిమం వాల్యూ ప్రొడ్యూస్ చేస్తుంది, ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ అంటే ఏంది, సెకండ్ వర్టెక్స్. సో కాబట్టి డి వాల్యూ అనేది 2 అవుతుంది. సో ఇప్పుడు మనకి థర్డ్ స్టేజ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఆ విధంగా మనం ఏం చేయాలి, స్టేజ్ 4లో ఉన్న 2 వర్టిసెస్ యాజ్ వెల్ యాజ్ స్టేజ్ 5లో ఉన్న సింగిల్ వర్టెక్స్ని కూడా మనం కాస్ట్ డిటర్మైన్ చేస్తే మొత్తం అయిపోతుంది. దాని తర్వాత మనం దాని ప్రకారం మినిమం కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో స్టేజ్ 4. సో కాస్ట్ ఆఫ్ స్టేజ్ 4లో మనకి ఏమున్నాయి, 7 and 8 ఉంది. సో ఫోర్త్ స్టేజ్ సెవెంత్ వర్టెక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మినిమం ఆఫ్. సో ఇక్కడ మనకి 7th-కి 3 ఇన్కమింగ్ ఎడ్జెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంది 4తో ఉంది, సెకండ్ వన్ ఏంది 5తో ఉంది, థర్డ్ వన్ ఏంది 6తో ఉంది. కాబట్టి C of 4, 7, నెక్స్ట్ వన్ ఏంది 5, 7, నెక్స్ట్ వన్ ఏంది 6, 7. ఇప్పుడు మనం ఏం చేయాలి, 4 యొక్క కాస్ట్ డిటర్మైన్ చేయాలి. బట్ 4 ఎక్కడ ఉంది, థర్డ్లో ఉంది. సో బీ కాస్ట్ ఆఫ్ థర్డ్ స్టేజ్లో ఫోర్త్ వర్టెక్స్, అదేవిధంగా బీ కాస్ట్ ఆఫ్ థర్డ్ స్టేజ్లో ఫిఫ్త్ వర్టెక్స్, తర్వాత బీ కాస్ట్ ఆఫ్ థర్డ్ స్టేజ్లో సిక్స్త్ వర్టెక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మినిమం ఆఫ్ 4, 7 అంటే ఎంత, 7. 4, 7 అంటే ఎంత, 1. తర్వాత 5, 7 అంటే ఎంత, 6. తర్వాత 6, 7 అంటే ఎంత, 6.
6 4 7 అంటే 1 6 6. ఇప్పుడు మనకి 4 5 6 యొక్క కాస్ట్ 8 7 8 8 7 8. అందులో మినిమం వాల్యూ ఏంది? సో ఫస్ట్ వనే మినిమం వాల్యూ. సో 9. సో 9 అనేది మినిమం వాల్యూ. 1 + 8 అంటే 9. సో అదే మినిమం వాల్యూ. సో ఫస్ట్ వన్ అంటే అది ఏ ఎడ్జ్? అది 4th వన్. సో కాబట్టి వర్టెక్స్ ఏమైంది? 4th వర్టెక్స్ అయింది. 4th అనేది మినిమం. సో 7 డిటర్మైన్ చేసాము. అదేవిధంగా మనం ఏం చేయాలి? 8 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ఆఫ్ 4, 8 ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ 8కి మనకి ఎన్ని ఉన్నాయి? 8కి కూడా 3 ఇన్కమింగ్ ఎడ్జెస్ ఉన్నాయి. దేంతో ఉంది? ఒక 4తో ఉంది, 5తో ఉంది, 6తో ఉంది. సేమ్ ఇందాకట్లాగానే. సో 4 7 4 8 4 8 5 8 6 8 4 8 5 8 6 8. ఇప్పుడు మనం ఏం చేయాలి? బీ కాస్ట్ ఆఫ్ 4th వర్టెక్స్ 3rd స్టేజ్లో ఉంది, కామా, ప్లస్ బీ కాస్ట్ ఆఫ్ 5th వర్టెక్స్ 3rd స్టేజ్లో ఉంది, ప్లస్ బీ కాస్ట్ ఆఫ్ 6th వర్టెక్స్ 3rd స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఒకసారి డిటర్మైన్ చేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ 4 8 అంటే ఎంత? 4. తర్వాత 5 8 అంటే ఎంత? 2. నెక్స్ట్ 6 8 అంటే ఎంత? 2. ఓకే, 4 దిస్ ఈజ్ 2 2. ఇప్పుడు మనకి 4 5 6 కాస్ట్ ఎంత? 8 7 8 8 7 8. ఇందులో మనకి మినిమం వాల్యూ ఏంది? 12 9 10. సో ఏది మినిమం వాల్యూ? 9 అనేది మినిమం వాల్యూ. సో ఇక 9 అంటే ఏంది? సెకండ్ వన్ అంటే ఏంది? 5th వర్టెక్స్. సో మొత్తం అయిపోయింది 4th స్టేజ్. ఇప్పుడు లాస్ట్ వన్ మనం డిటర్మైన్ చేయాలి. సో వాట్ ఈస్ ద లాస్ట్ వన్? స్టేజ్ 5. సో స్టేజ్ 5లో మనం ఏం చేయాలి? కాస్ట్ ఆఫ్ 5th వర్టెక్స్, కాస్ట్ ఆఫ్ 9th వర్టెక్స్ ఇన్ 5th స్టేజ్. అక్కడ దానికి మల్టిపుల్ ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి మినిమం ఇచ్చేయాలి. సో ఫస్ట్ ఎడ్జ్ ఏంది? C79. సెకండ్ ఎడ్జ్ ఏంది? C89. ఇప్పుడు మనం ఏం చేయాలి? 7th వర్టెక్స్ యొక్క కాస్ట్ని డిటర్మైన్ చేయాలి. 7th వర్టెక్స్ ఎందులో ఉంది? 4th స్టేజ్లో ఉంది, ప్లస్ బీ కాస్ట్ ఆఫ్ 8th వర్టెక్స్ యొక్క కాస్ట్ డిటర్మైన్ చేయాలి. బట్ అది ఎందులో ఉంది? మనకి 8th వర్టెక్స్ ఎందులో ఉంది? 4th స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఒకసారి చూడండి. C ఆఫ్ 79 అంటే ఎంత? 7. 89 అంటే ఎంత? 3. తర్వాత 7th వర్టెక్స్ యొక్క కాస్ట్ ఎంత? 9. 8th వర్టెక్స్ యొక్క కాస్ట్ కూడా ఎంత? 9. 7 + 9 ఎంత? 16. 3 + 9 ఎంత? 12. సో 12 ఈజ్ ద మినిమం వాల్యూ కాబట్టి 12 రాసాం. సో 12 అంటే ఏంది? సెకండ్ వన్ అంటే ఏ వర్టెక్స్? 8th వర్టెక్స్. సో అయిపోయింది. కాస్ట్ మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసాము. సో ఇప్పుడు మనం తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం మినిమం పాత్ డిటర్మైన్ చేయాలి. వై? బికాజ్ అసలు మనం మల్టీస్టేజ్ గ్రాఫ్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద మినిమం పాత్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సో మినిమం పాత్ కోసం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ డెస్టినేషన్ నుంచి స్టార్ట్ చేయాలి. బ్యాక్వర్డ్ అప్రోచ్లో అయితే మనం డెస్టినేషన్ నుంచి స్టార్ట్ చేస్తాం, వేరేస్ ఫార్వర్డ్ అప్రోచ్ అయితే సోర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో డి ఆఫ్ ఇక్కడ డెస్టినేషన్ వర్టెక్స్ అంటే ఎంత? 9. సో డి ఆఫ్ 9 ఈక్వల్ టు 9 ఏది? ఏ వర్టెక్స్ని మినిమం వాల్యూ ప్రొడ్యూస్ చేస్తుంది? 8. తర్వాత డి ఆఫ్ 8 ఈక్వల్ టు 8 ఏది? 5. డి ఆఫ్ 8 ఈక్వల్ టు 5. నెక్స్ట్ అంతే కదా, 9 8ని ప్రొడ్యూస్ చేస్తుంది, తర్వాత 8 5ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ డి ఆఫ్ 5 ఈక్వల్ టు, సో వాట్ ఈస్ 5 ఈక్వల్ టు 3. డి ఆఫ్ 5 ఈక్వల్ టు 3. నెక్స్ట్ డి ఆఫ్ 3 ఈక్వల్ టు, వాట్ ఈస్ డి ఆఫ్ 3? 1. సో 1. సో కాబట్టి మనం ఏం చేయాలి? డి ఆఫ్ 1 అంటే ఏమొస్తుంది? అగైన్ 1 వస్తుంది. డి ఆఫ్ 1 ఈక్వల్ టు 1. సో మనం 1 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సో తర్వాత 1 తర్వాత 3 విజిట్ చేయాలి. సో సెకండ్ స్టేజ్లో ఉన్న ఈ వర్టెక్స్ విజిట్ చేయాలి, తర్వాత 5 విజిట్ చేయాలి, థర్డ్ స్టేజ్లో ఉన్న 5 విజిట్ చేయాలి, తర్వాత 4th స్టేజ్లో ఉన్న 8 విజిట్ చేయాలి, తర్వాత 5th స్టేజ్లో ఉన్న 9ని విజిట్ చేయాలి. సో ఇప్పుడు మినిమం పాత్ అంటే, సో సోర్స్ వర్టెక్స్ ఏంది? 1. సో 1 దగ్గర నుంచి సెకండ్ స్టేజ్లో ఉన్న థర్డ్ వర్టెక్స్ విజిట్ చేయాలి. నెక్స్ట్ 3 దగ్గర నుంచి థర్డ్ స్టేజ్లో ఉన్న 5th వర్టెక్స్ విజిట్ చేయాలి. 5 దగ్గర నుంచి 4th స్టేజ్లో ఉన్న 8th వర్టెక్స్ విజిట్ చేయాలి. 8 దగ్గర నుంచి 5th స్టేజ్లో ఉన్న 9 విజిట్ చేయాలి. ఇప్పుడు దీని యొక్క కాస్ట్ ఎంత? 1 2 3 అంటే ఎంత?
2, 3 to 5 అంటే ఎంత 5, 5 to 8 అంటే ఎంత 2, 8 to 9 అంటే ఎంత 3. సో 2 plus 5 7, 7 plus 2 9, సో 9 plus 3 12. సో 12 ఈజ్ ద మినిమం కాస్ట్. సో ఇప్పుడు మనం